మొదటి నుంచి తాను మాటల మనిషిని కాదు చేతల మనిషిని అని నిరూపించుకోవాలని ఆ ఎమ్మెల్యే తహతహలాడుతున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల లిస్టు జేబులో పెట్టుకుని అభివృద్ధిని పరుగులు పెట్టించేందుకు సీరియస్గా ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో జరిగిన అవినీతి అక్రమాలు, భారీ భూ కబ్జాల భరతం పట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆరా తీస్తూ ఉండటంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. నిర్లక్ష్యానికి ఏమాత్రం సహించకుండా నత్తనడకలా పనిచేసే అధికారుల పనితీరు మార్చుకోవాలని కోటింగ్ ఇస్తున్నారు. అభివృద్ధి ధ్యేయంగా పాలనలో తన మార్కు చూపించేందుకు ప్రయత్నిస్తున్న ఆ ఎమ్మెల్యే ఎవరని అనుకుంటున్నారా? ఈ స్టోరీ చూడండి. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ నియోజకవర్గం ఇది. ఇక్కడ ప్రజలు బత్తుల లక్ష్మారెడ్డిని ముద్దుగా BLR అని పిలుచుకుంటారు. సామాజిక సేవతో ప్రజలతో మమేకమై చురుకైన పనితీరుతో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు. తక్కువ వ్యవధిలోనే ప్రజా ఆదరణ పొంది 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మిర్యాలగూడ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రజాప్రతినిధి అయినప్పటికీ తాను ఎప్పటికీ ప్రజల మనిషినేనని, నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పెట్టుకున్న సామాజికవేత్తనని చెప్పుకుంటారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలు అన్నిటినీ వెలికితీసే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గత BRS ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని కక్కిస్తానని ఎన్నికల ముందు చెప్పిన మాటలకు కట్టుబడి ఉన్నానని గుర్తు చేస్తున్నారు. ప్రతి పనికి పక్కగా లెక్క తేలాల్సిందే అంటూ పనుల పూర్వపరాలు, నిబంధనలపై సొంతంగా అధ్యయనం చేయిస్తారట. ఎమ్మెల్యే స్వయంగా చేయిస్తున్న విచారణలో భూ కబ్జాలు, వివిధ పథకాలలో అవినీతి అక్రమాలు, అధికారుల నిర్లక్ష్యం ఒక్కొక్కటిగా వరుసగా వెలుగులోకి వస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎక్కడెక్కడ ఎవరెవరు ఎంతెంత అక్రమాలకు పాల్పడ్డారనేది పక్కా లెక్కపత్రాలు రెడీ చేయించాలని అధికారులను పురమాయిస్తూ ఉండడం నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. BRS ప్రభుత్వంలో ఎమ్మెల్యే అనుచరులుగా ఉంటూ చోటామోటా నాయకులు, వారి అనుచరులు చేసిన భూ కబ్జాలు, వాటికి సహకరించిన అధికారుల గురించి ప్రక్షాళన మొదలుపెట్టడం బాధితులో కదలిక మొదలైంది. ప్రతిరోజు ఎమ్మెల్యే వద్దకు పెద్ద సంఖ్యలో బాధితులు క్యూ కడుతున్నారు. దామరచర్ల మండలంలోని సీలింగ్ భూమిని ఆక్రమించి ధరని అడ్డుపెట్టుకుని దర్జాగా పట్టా చేయించుకున్న మాజీ ఎమ్మెల్యే ముఖ్య అనుచరులకు సంబంధించిన సీలింగ్ భూమి పట్టాలు రద్దు చేసి ప్రభుత్వం స్వాధీనం చేసుకునేలా పావులు కదపడంతో తేనె తుట్టను కదిపినట్లు అయింది. అదే మండలంలో మరికొన్ని కబ్జాల తీగ దొరకడంతో డొంకంతా కదిలింది. కొన్ని భూములను ప్రభుత్వ పరం చేయగలిగారు. ముఖ్యంగా నియోజకవర్గ కేంద్రమైన మిర్యాలగూడ పట్టణంలో మున్సిపల్ చైర్మన్ భార్గవ్కు చెందిన అనుచరులు, బంధువుల భూ కబ్జాల వ్యవహారాన్ని ఒక్కొక్కటిగా వెలికితీసి వేటు వేయిస్తున్నారు. తాళగడ్డలోని సర్వే నంబర్ 60, 61లో సీలింగ్ భూములు, సర్వే నంబర్ 626లోని ప్రభుత్వ భూమి, పట్టణం నడిబొడ్డులోని అత్యంత విలువైన సర్వే నంబర్ 992లో గ్రామకంఠం భూమిలోని నిర్మాణాలను తొలగించి మరీ అధికారులు భూమిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే నాలాలు ఆక్రమిస్తూ కట్టిన మరికొన్ని నిర్మాణాలకు నోటీసులు ఇచ్చారు. దీంతో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, మున్సిపల్ చైర్మన్ మధ్య విభేదాలు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి చేరాయి. అదేవిధంగా విధుల పట్ల అధికారుల అలసత్వంపై నేరుగా దృష్టి సారించిన ఎమ్మెల్యే BLR ఇటీవల ఎత్తిపోతల పథకం పనులు, సాగునీటి సరఫరాలో నిర్లక్ష్యం వహించిన ఈ స్థాయి అధికారిపై నేరుగా మంత్రికే ఫిర్యాదు చేసి విధుల నుండి తప్పించారు. అక్రమ దందాలు, శాంతి భద్రతలపై ఫోకస్ చేసిన ఎమ్మెల్యే పోలీస్ అధికారులను నిరంతరం అప్రమత్తం చేస్తూ వాటికి అడ్డుకట్ట వేస్తున్నారు. ఎమ్మెల్యేగా BLR బాధితులు చేపట్టాక పట్నంలోని గంజాయి, మాదక ద్రవ్యాలు, రేషన్ బియ్యం అక్రమ రవాణా దాదాపుగా తుడిచిపెట్టుకుని పోయింది అనడంలో అతిశయోక్తి లేదు. గతానికి భిన్నంగా అధికారులు, నాయకుల మెప్పు కోసం పనిచేయవద్దని, విధి నిర్వహణలో సమగ్రంగా వ్యవహరిస్తేనే చాలని చెప్తున్నారు. పనిచేయలేని పక్షంలో బదిలీపై వెళ్లిపోవాలంటూ గట్టిగా వార్నింగ్ ఇస్తున్నారు. దీంతో అధికార వర్గాల్లో ఎంతో మార్పు కనిపిస్తుంది. ఎమ్మెల్యే వ్యవహరిస్తున్న తీరుతో నియోజకవర్గంలో ప్రజా సమస్యలు వేరుగా పరిష్కారమవుతున్నాయని ప్రజల్లో టాక్ వినిపిస్తుంది. ప్రజలు నేరుగా ఏ కార్యాలయానికి వెళ్లినా వెంటనే పనులు జరుగుతున్నాయని, ఈ మార్పు ఇలాగే కొనసాగాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం పరిడివిల్లేలా ఎమ్మెల్యే చేపట్టిన చర్యలపై పక్క నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. తమ నియోజకవర్గాల్లో కూడా ఇలాంటి మార్పు రావాలని కోరుకుంటున్నట్లు టాక్ జరుగుతోంది.